దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు రాజమండ్రి పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి పుష్కర ఘాట్, సైన్స్ మ్యూజియం, ఫారెస్ట్ అకాడమీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని గోదావరి నది తీరాన్ని ఆధునీకరించి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందింది. 94.44 కోట్ల నిధులతో చేపట్టిన ప్రాజెక్టు 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా అమలు చేయనుంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగం వేగవంతంగా వృద్ధి చెందుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హోటల్, రవాణా, చేనేత, హస్తకళ రంగాలకు ఊతం లభిస్తుంది. కాకినాడ బీచ్, కొల్లేరు సరస్సు, దేవాలయాలు, శక్తిపీఠాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. ఇది విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది. స్థానికులకు కొత్త జీవనోపాధి అవకాశాలు అందిస్తుంది. అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలోనే కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.